నాన్న లేడు, తాత పట్టించుకోలేదు, అమ్మ కసితో పెంచిన ఈ రాఖీబాయ్ కథ తెలుసా? మధ్యతరగతి జీవితాల్లో చాలా కథలు కన్నీటితో మొదలై కన్నీటితో ఆగిపోతాయి. అక్కడ ఎలాంటి మిరాకిల్స్ ఉండవు. కానీ టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కథ ఇలాంటిది కాదు. అక్కడ ఉప్పొంగిన కన్నీరు తర్వాత ఓ అద్భుతం జరిగింది. ఆకలి పస్తులు ఉన్న ఆ ఇంట్లో కూడా ఆనందం వెలువరిసింది. ఈ అద్భుతానికి కారణం బుమ్రా తల్లి దల్జీత్ కౌర్. బుమ్రా వేలు పట్టుకొని నడిచే కొడుకు తప్ప పక్కన ఎవరూ లేరు. రాష్ట్రం కాని రాష్ట్రం, భాష కాని భాష, తిన్నావా అని అడిగే మనిషి కూడా లేని స్థితి. మామూలుగా అయితే ఓ స్త్రీ కుప్పకూలిపోయేది. కానీ దల్జీత్ కౌర్ అక్కడే ఆగిపోలేదు. పరిస్థితులను ఎదిరించింది, నిలబడింది. ఆ బిడ్డలో తన భవిష్యత్తు చూసుకుంది. అతని ఓ యోధుడిగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకుంది. ఆ మాతృమూర్తికి తీసుకున్న గొప్ప నిర్ణయానికి ఇద్దరి జీవితాలు నిలబడ్డాయి. దాంతోపాటు క్రికెట్ ప్రపంచంలో మన దేశం పరువు నిలబడింది. 100 కోట్ల మంది భారత క్రికెట్ అభిమానులంతా ఓటమిని ఒప్పుకుంటున్న క్షణాల్లో బంతి అందుకొని మ్యాచ్ను మన వైపు తిప్పేశాడు. సూపర్ బౌలింగ్తో టీమిండియాను ఛాంపియన్గా నిలిపాడు. జస్ప్రీత్ బుమ్రాపై ప్రస్తుతం సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తూ ఉంది. ఆహా బుమ్రా, ఓహో బుమ్రా అంటూ ఇప్పుడు అంతా పొగుడుతున్నారు. కానీ పసితనంలో అతను అనాథలా బతికాడని చాలామందికి తెలియదు. కన్నీళ్లు పెట్టించే బుమ్రా లైఫ్ స్టోరీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జస్ప్రీత్ బుమ్రాది పంజాబీ కుటుంబం. తండ్రి జస్వీర్ సింగ్, తల్లి దల్జీత్ కౌర్. బుమ్రాకు 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తండ్రి జస్వీర్ సింగ్ మరణించాడు. తండ్రి లేని బిడ్డ అయిన మనవడిని, భర్తను కోల్పోయిన బాధలో ఉన్న కోడల్ని చెరదీర్చాల్సిన బుమ్రా తాత సంతోష్ సింగ్ బుమ్రా వాళ్ళను వదిలేసి వేరే ఊరికి వెళ్ళిపోయాడు. భర్త మరణం, మామగారు పట్టించుకోకపోవడంతో బుమ్రా తల్లి ఒంటరి అయిపోయింది. అదే ఆమెలో కసి పెంచింది. ఎలాగైనా తన కొడుకును గొప్పవాడిని చేయడానికి కంకణం కట్టుకుంది. అప్పటికే వస్త్రాపూర్లోని ఓ పాఠశాలలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న ఆమె తన బిడ్డ కోసం మరింత కష్టపడింది. చిన్నతనం నుంచి బుమ్రాకు క్రికెట్పై ఉన్న ఇష్టాన్ని పసిగట్టిన తల్లి దల్జీత్ కౌర్ బుమ్రాను క్రికెట్ వైపు ప్రోత్సహించింది. తల్లితో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉంటున్న సమయంలో బుమ్రా బాల్తో ఆడుకుంటూ ఉంటే కింద ఉన్న ఇంటి ఓనర్లకు సౌండ్ వస్తే డిస్టర్బ్ అవుతుందని సరిగా గోడ కింద భాగంలో బాల్ వేస్తూ ఆడుకునేవాడు బుమ్రా. అందుకే తాను అంత ఖచ్చితంగా యార్కర్లు వేయగలుగుతున్నానని ఒకానొక సందర్భంలో బుమ్రానే చెప్పాడు. అంత కఠినమైన పరిస్థితుల నుంచి ఎంతో కష్టపడి బుమ్రా క్రికెటర్గా ఎదిగాడు. భర్త లేకపోయినా, అత్తింటి వారు పట్టించుకోకపోయినా బుమ్రా తల్లి ఓ యోధురాలు ఇలా బుమ్రాను గొప్ప బౌలర్గా తయారు చేసింది. నిజానికి దేశం కోసం ఒంటరిగా ఒక వజ్రాయుధాన్ని తయారు చేసిందని చెప్పాలి. తన తల్లి ఎంతో కష్టపడి పెంచిన దానికి బదులుగా బుమ్రా ఒక గొప్ప క్రికెటర్గా ఎదిగాడు. భారతదేశం గర్వించే ఆటగాడు అయ్యాడు. తన సహజమైన బౌలింగ్తో టీమిండియాను విశ్వ విజేతగా నిలిపాడు. ఇక చివరగా ఈరోజు ఇండియన్ క్రికెట్కి బుమ్రా అనే ఓ ఆయుధం ఉంది. కానీ ఆ ఆయుధాన్ని చెక్కింది మాత్రం ఖచ్చితంగా దల్జీత్ కౌర్ బుమ్రానే. జీజియాబాయి ఓ శివాజీని పెంచినట్టు తన కొడుకుని పెంచిన దల్జీత్ కౌర్ లాంటి తల్లి నిజంగా అందరికీ ఆదర్శం. అమ్మ కష్టం తెలుసుకొని లక్ష్యం వైపు పరుగులు తీస్తున్న బుమ్రా కూడా యువతకి ఆదర్శం. లైఫ్ స్టోరీ తెలిసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎవ్రీవన్ సపోర్ట్.